అసలు ఈ పారామిలిటరీ బలగాలు కేంద్ర బలగాలు ఏ ఎన్నికలకు వస్తాయో కనీసమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడటం ఒక ఎత్తు అయితే, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే డిమాండ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మా కేంద్ర బలగాలు కావాలి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టాలి అని చెప్తే స్థానిక సంస్థలు ఎవరు ఎన్నికలు పెడతారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పెట్టేది ఇక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ భద్రత కల్పిస్తారు. ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇది కామన్ గా జరిగేది. ఈ ఒక్క సాగుతోనే రేపు పొద్దున ఎన్నికల్ని బాయ్కాట్ చేసేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి రావచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎందుకు మీరు ఎలా నిర్ణయానికి వస్తారు అంటే, సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శనలో జగన్మోహన్ రెడ్డి రావటము, జగన్మోహన్ రెడ్డి చుట్టూ సీఎం సీఎం అని అరవటము, రప్ప రప్ప అనేటువంటి ఫ్లెక్సీలు తప్ప ఏ ప్రోగ్రాం చేశారండి? క్షేత్రస్థాయిలో ఏ ప్రోగ్రాములు జరిగినాయండి? 4 రైతువారి ప్రోగ్రాములు జరిగాయి. ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద వెళ్ళాడు. మిగతా ఎక్కడైనా సరే అసలు క్షేత్రస్థాయి ప్రజలకు సంబంధించినటువంటి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళకు అప్పు చెప్పినటువంటి పని ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ జైలు యాత్రలు చేయనండి, ఆయన ఏదో ఒక యాత్రలు చేయనండి, ఆయన కేంద్రంగా జరిగినటువంటి కార్యక్రమాలే. మీరు అందుకనే కోటి సంతకాల గురించి కూడా మీరు ప్రస్తావన చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశము ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వ నిర్ణయ పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మిగతా పార్టీలని లేకపోతే మిగతా సమాజాలని పౌర సమాజాన్ని కలుపుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేది. దీంట్లో కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే క్రెడిబిలిటీ రావాలి. వైసీపీ ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రోగ్రామ్సే, ఇక వేరే ప్రోగ్రాంలే క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గాల్లో కానీ ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా జరిగేటువంటి వ్యవహారమే తప్ప. మనదేంటండి కోటి అంటే 2 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు కదా ఆయన. అందుకనే నేను కొన్ని నియోజకవర్గాల్లో పరిశీలించి నా తప్పని శ్రీకాంత్ గారు అంటే అనొచ్చేమో, నేను కొన్ని విమర్శలు కూడా విన్నాను ఎంతో కొంత. ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి ఓటర్ల లిస్టు పెట్టుకొని ఈ ఓటర్ల లిస్టుల వారీగా దాంట్లో ఫోన్ నెంబర్ల వివరాలు కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ విధమైనటువంటి కోటి సంతకాలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి విమర్శ కూడా ఈ రోజు ఉంది. ఎందుకంటే కోటి సంతకాల సేకరణకు పిలిపించింది ఎలా? ఎక్కడో ఒక చోట బజార్లో ఒక టెంట్ వేసి అది ఆ వార్డులో కావచ్చు, లేకపోతే నియోజకవర్గంలో కావచ్చు, మండల కేంద్రంలో కావచ్చు, నిరంతరంగా జరగాలి. అది ప్రజలందరికీ కనపడిద్ది. ఎవరు సంతకాలు చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు పోతున్న వాళ్ళకి కనపడిద్ది, జనసేన వాళ్ళకి కనపడిద్ది, మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడా మీడియాకు కూడా కనపడిద్ది. పోనీ సాక్షుల్లో అయినా సరే అలాంటి ఏమైనా కోటి సంతకాలు ఇదిగో విజయవాడ లెనిన్ సెంటర్ లో సేకరిస్తున్నారు, లేకపోతే ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి జిన్నా పవర్ లో సేకరిస్తున్నారు, అలాంటి వార్తలను ఉండాలి కదండి కనీసం. అవి కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు రేపొద్దున గవర్నర్కి ఇచ్చేటప్పుడు అది 1 కోటి ఉంటాయా, 1.5 కోటి అంటే 2 కోట్లు ఉంటాయా, ఈ సంఖ్యని చూపించినందువల్ల వచ్చే ప్రయోజనం అనేటువంటిది లేదు. ఈ విధమైనటువంటి ప్రభుత్వం మీద పీపీపీ మోడల్లో ఉండేటువంటి వ్యతిరేకతని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకోవటంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయింది. కారణం ఏంటంటే తను ఒక్కడే ఏకాకిగా మిగలటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పక్షాలను కలుపుకోలేకపోవటం. సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర పార్టీలు చాలా ఉన్నాయి, చిన్న పార్టీలు బిఎస్పీ ఇలాంటివి ఉన్నాయి, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు పీపీపీ సంబంధించినటువంటి విధానాన్ని. మరి అలాంటి వాళ్ళందరితో కలుపుకొని ముందుకు వెళ్ళుంటే బహుశా ప్రజాభిప్రాయానికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేది. ఇక ఫైనల్ గా ఒకటండి, ఇక జన సైనికుడు జనసేన అని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంటారు. ఇలాంటి హెచ్చరికలు సినిమా డైలాగులు నేనేమనంటే సుజాత గారి కోపం వస్తుంది. కానీ నేను ఒకటి అడుగుతానండి పవన్ కళ్యాణ్, మీ హెచ్చరికలన్నీ కూడా మీ సినిమా డైలాగు లాగా మాటలుగా వద్దు. మీకు ఆల్రెడీ మీ చేతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుంభకోణాలు, మొన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మొన్న వెళ్ళాడు కదా పవన్ కళ్యాణ్, వీడియోలు కూడా తీశాడు కదా. ఇప్పుడు ఏమైంది, ఒక 20 రోజులు ఏమవుతుంది, ఇది 1.5 సంవత్సరం నుంచి నలుగుతున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు కూడా పెద్దిరెడ్డి మీద అది ఇది అని చెప్పాడు, నారా లోకేష్ చెప్పాడు, మొత్తం కేబినెట్ అంతా చెప్పింది, పోలీసులు అందరూ పంపించారు. సంవత్సరం అనేది ఏం చేస్తలా, ఈయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఆ రోజున వీడియోలు తీస్తే ఏం చేస్తాడని చెప్పేసి నేను కూడా విమర్శించాను. నేనేమంటాను అంటే, మాటలు వద్దు, చేతలు చూపించండి. అది కూడా కక్ష సాధింపు వ్యవహారాలు ఇవన్నీ అక్కర్లేదు. వాళ్ళు తప్పులు చేశారు, తొలగిపోయారు, అనేకమైన కుంభకోణాలు ఉన్నాయి, వైట్ పేపర్స్ మీరే రిలీజ్ చేశారు, వచ్చిరండి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళని కేసులు పెట్టండి, అరెస్టు చేయండి అని నేను చెప్తున్నా.
మాటలేందుకు, వాళ్ళని బెదిరించడం ఎందుకు, సినిమా డైలాగులు ఎందుకు? ఒకటే అడుగుతున్నా, పెద్దిరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పానండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పానండి. మొత్తం వీళ్ళ లిస్ట్ ఉంది కదా, ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ అంతా అందరూ కుంభకోణాల్లో ఉన్నవాళ్లే.